హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో ఎటువంటి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటే మనకు ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇందులో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను వాడే బ్రాడ్బ్యాండ్ గురించి మాట్లాడితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ని అయితే నేను చాలా కాలం నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ తోటి నా అనుభవం ఎలా ఉంది, దానికి సంబంధించిన ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా బుక్ చేసుకోవాలి, దీనిలో ఉండే ప్లాన్స్ ఏంటి, అంతేకాకుండా దీనిలో మనం వైఫైని ఎలా మేనేజ్ చేయాలి, అంటే పాస్వర్డ్ని చేంజ్ చేయడం కానీ ఇటువంటి వాటిని అన్నిటి మనం ఎలా మేనేజ్ చేయాలి, వాటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో నేను మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. సో ఎవరైతే కొత్తగా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే ఈ వీడియో చూస్తే మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది. అది ఫ్రెండ్స్, మీ అందరూ తెలిసిందే, ఎవ్రీడే నేను 1 or 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలా అంటే ఓన్లీ నేను యూట్యూబ్లోనే కాకుండా వేరే ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే ఈ సంఖ్య అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఇలా వీడియోస్ నేను షూట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఈ వీడియో కూడా షూట్ చేస్తున్నాను కదా, ఈ వీడియో సైజ్ గురించి మాట్లాడినట్టయితే దాదాపు 2 నుంచి 3 GB వరకు ఫైల్ సైజ్ అనేది వెళ్ళిపోద్ది. అలా కాకుండా కొన్నిసార్లు వీడియో లెంత్ అనేది ఎక్కువైనప్పుడు 5 GB వరకు కూడా వెళ్ళిపోద్ది. సో ఇదే కాకుండా అప్పుడప్పుడు నాకు ఈ ఎంబార్గోస్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి 1 or 2 days ముందే వస్తాయి. వచ్చిన తర్వాత లేదా కొన్నిసార్లు అదే రోజు వస్తూ ఉంటాయి. వాటిని ఫాస్ట్గా ఎడిట్ చేసి ఫాస్ట్గా అప్లోడ్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో మరి వీటన్నిటికీ రిలయబుల్గా ఉండేది, ప్లస్ పింగ్ టైం తక్కువ ఉండేది, ఫాస్ట్గా అప్లోడ్ స్పీడ్ ఉండే ఇంటర్నెట్ అనేది, బ్రాడ్బ్యాండ్ అనేది అవసరం ఉంటుంది కదా. సో దానికోసం నేను ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ని అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, దీని ఇన్స్టలేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా జరిగిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఎటువంటి ఇంటర్నెట్ తీసుకోవాలి అని నేను సెర్చ్ చేసినప్పుడు వీళ్ళ వెబ్సైట్ కనిపించింది, ఎయిర్టెల్ వెబ్సైట్. దానిలోకి వెళ్ళేసి నాకు ఒక 100 Mbps స్పీడ్ ఉన్న ప్లాన్ కావాలని చెప్పేసి, అంటే దానిలో చాలా రకాల ప్లాన్స్ ఉంటాయి. దానిలో నేను 100 Mbps ప్లాన్ తీసుకున్నాను. సో ఆ ప్లాన్ తీసేసుకొని దానిలో నేను బుక్ చేసిన వెంటనే అదే రోజు నాకు వీళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ప్లస్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది ఓన్లీ 3 నుంచి 4 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టలేషన్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక రౌటర్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే 2.5 GHz నుంచి 5 GHz సపోర్ట్ చేసే ఒక రౌటర్ ఇస్తారు, ఒక ల్యాన్ కేబుల్ ప్రొవైడ్ చేస్తారు, అడాప్టర్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం తీసుకునే ఆ ప్లాన్ ఆధారంగా ఈ రౌటర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ ఇంకోటి గమనించిన విషయం ఏంటి అంటే, మనం ఈ రౌటర్ తీసుకున్న తర్వాత మనకి స్పీడ్ పరంగా, కనెక్టివిటీ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళు రౌటర్ని చేంజ్ చేసేస్తారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే. కూడా చూసుకున్నట్టయితే ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా జరిగిపోద్ది. వితిన్ 3 అవర్స్లో మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది. మరి వీళ్ళ ప్లాన్స్ అండ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడితే, కరెంట్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు 799 ప్లాన్ తీసుకున్నాను. దీనిలో 100 Mbps వస్తుంది. సో దీనిలో మనకు కాంప్లిమెంటరీగా వింక్ మ్యూజిక్ యాప్ ప్లస్ అపోలో 24/7 సంబంధించిన సబ్స్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా దాంట్లో మనకు బేస్ ప్లాన్ వచ్చేసి 499 రూపీస్ ఉంటుంది. దీనిలో మనకు 40 Mbps స్పీడ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీకు స్పీడ్ అనేది ఎక్కువ కావాలనుకోండి, 999 ప్లాన్ ఉంటుంది, 200 Mbps వరకు ఇది వస్తుంది. ఇంకా ఎక్కువ స్పీడ్ కావాలనుకోండి 1 Gbps ప్లాన్ ఉంటుంది, 3999 ఉంటుంది. అయితే ఈ 3999 ప్లాన్లో మనకి ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. దీనిలో మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్, అంటే హాట్‌స్టార్ అయినా కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ అయినా కానివ్వండి, నెట్ఫ్లిక్స్ అయినా కానివ్వండి, సో ఇటువంటి 20+ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని మనకు దీనిలో కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అయితే మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సిన ప్లాన్ అనేది మీ అవసరాలకు తగ్గట్టు చూస్ చేసుకుంటే మంచిది. మరి ఇలా స్పీడ్ గురించి మాట్లాడితే ఒకసారి నేను మీకు ఇక్కడ లైవ్లో టెస్ట్ చేసి చూపిస్తాను. అంటే నేను ల్యాప్టాప్లో చూపిస్తాను, ప్లస్ మొబైల్లో కూడా టెస్ట్ చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో నాకు బాగా అనిపించింది ఏంటి అంటే, పీక్ అవర్స్ ఉంటుంది సార్. ఆ పీక్ అవర్స్లో కూడా మనకు చాలా మంచి నెట్ స్పీడ్ అనేది అయితే వస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే ఎక్కువగా మల్టీప్లేయర్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, నేను కూడా అప్పుడప్పుడు ఆన్లైన్లో మల్టీప్లేయర్ గేమ్స్ ఆడుతూ ఉంటాను. సో అలా మనం గేమ్స్ ఆడేటప్పుడు మనకు పింగ్ టైం అనేది, ఇంటర్నెట్ స్పీడ్ అనేది, కనెక్షన్ రిలయబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఒకవేళ చికెన్ డిన్నర్ తినాలి అనుకుంటే, దాంతోపాటే మీరు లైవ్ స్ట్రీమ్స్ చేయాలనుకున్నా, లేకపోతే ఆన్లైన్లో డైరెక్ట్ మూవీస్ చూడాలనుకున్నా, అటువంటిప్పుడు మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ మీరు అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వరు. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన 2 యాప్స్ ఉంటాయి, ఎయిర్టెల్ థ్యాంక్స్ అని చెప్పేసి, ఎయిర్టెల్ బ్లాక్ యాప్ అని చెప్పేసి. ఎయిర్టెల్ థ్యాంక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనము మన వైఫైని చాలా ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ వైఫై యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేయాలంటే వీళ్ళ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ మనకు వైఫై అని ఉంటుంది. దానిలోకి వెళ్ళేసి మనం మన వైఫై పాస్వర్డ్ని చాలా ఈజీగా చేంజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇందులో మనకు గెస్ట్ వైఫై సపోర్ట్ అని ఉంటుంది. ఒకవేళ మనం ఆ రేంజ్లో లేకపోయినా సరే అప్పుడు కూడా మనము దీని వైఫైకి సంబంధించిన పాస్వర్డ్ని చేంజ్ చేయడంతో పాటు
మనకు దానిలో లిస్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే మన వైఫై తోటి ఎవరెవరైతే కనెక్ట్ అయ్యారో ఆ లిస్ట్ చూపిస్తూ ఉంటుంది. మనకు అవసరం లేని వాళ్ళను దీనిలో నుంచి బ్లాక్ కూడా చేసేయొచ్చు. అంతేకాకుండా మనం రీఛార్జ్ చేయాలనుకున్నా, వైఫై రౌటర్ని డయాగ్నోస్ చేయాలనుకున్నా, కంప్లైంట్స్ చేయాలన్నా వాటన్నిటి కోసం మనం ఈ ఎయిర్టెల్ థ్యాంక్స్ని యాప్ని యూజ్ చేయొచ్చు. చాలా సింపుల్గా జరిగిపోద్ది. అదేకాకుండా మనకి ఎయిర్టెల్ బ్లాక్ గురించి మాట్లాడినట్టయితే మీరు ఇంట్లో ఎవరైనా అంటే పోస్ట్ పోడ్ ప్లాన్స్ తీసుకుంటూ ఉంటారు చూసారా, ఎయిర్టెల్కి సంబంధించింది, ప్లస్ ఇటువంటి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉంటాయి. సో వీటన్నిటి సంబంధించిన బిల్స్ని మనం సపరేట్ పే చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఎయిర్టెల్ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఈ యాప్ని మనం యూజ్ చేసి అన్నిటినీ ఒకటే దగ్గర నుంచి మేనేజ్ చేయొచ్చు. ప్లస్ మనకు దీనిలో వీళ్ళు డెడికేటెడ్గా ఒక రిలేషన్షిప్ మేనేజర్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నాయనుకోండి, చాలా ఈజీగా అయితే సాల్వ్ అయిపోతాయి. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడినట్టయితే ఎవరైతే ఎక్కువ నాలాగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారో, గేమింగ్ చేస్తూ ఉంటారో, లైవ్ స్ట్రీమింగ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉండడంతో పాటు పింగ్ టైం కూడా ఇంపార్టెంట్ కదా, అప్లోడ్ స్పీడ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళకు ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అనిపించదు. దాంతోపాటు ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు కాల్ చేస్తారు కదా. సో వాళ్ళు చెప్పిన టైమే కాకుండా మనం ఏ టైం ఇస్తే ఆ టైంకి వచ్చి మనం కన్వీనియంట్ టైంలో వచ్చేసి వాళ్ళు వీటన్నిటిని అంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే అప్పుడప్పుడు వీళ్ళకి సంబంధించిన సర్వర్స్ లేకపోతే మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటాయి సార్, అటువంటిప్పుడు మనకు మెసేజ్ వస్తుంది. అంటే వాళ్ళు ఏమైనా ఇటువంటి మెయింటెనెన్స్ పనులు చేసేటప్పుడు మనకు అలర్ట్స్ ఇస్తూ ఉంటారు అన్నట్టు. సో ఈ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనం ముందే అలర్ట్ అవ్వచ్చు అన్నట్టు, ప్రజెంట్ ఇప్పుడు నెట్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అనేది చాలా రిలయబుల్ ప్లస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. పింగ్ టైం తీసుకున్నా, అప్లోడ్ స్పీడ్ తీసుకున్నా, డౌన్లోడ్ స్పీడ్ తీసుకున్నా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ప్లస్ మనకు ఈ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయినా కానివ్వండి, లేకపోతే మనం ఇన్స్టలేషన్ చేయించుకున్న తర్వాత మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని రెక్టిఫై చేయడం అని కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయి. సో మనం మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీలో ఎంతమంది ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ వాడుతున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.